ఇది ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ పైన మీకు కనిపిస్తుందా డాక్యుమెంట్ 10 అని, అంటే ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ అనమాట. ఇది డాక్యుమెంట్ 10 అనమాట. ఇప్పుడు ఈ డేటా ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఇస్తున్న మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్ అని. అదేవిధంగా ఇది మనం కొత్త డాక్యుమెంట్లో ఒక డేటా అనేది ఇస్తున్నాం మనం. ఇక్కడ నేను మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్ని ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేను మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్ని ఇస్తున్నాను డేటాని. మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఇక్కడ మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్ని ఇక్కడ డాక్యుమెంట్ 10లో సేవ్ చేస్తున్నాను. చూడండి పైన డాక్యుమెంట్ 10 అని ఉల్లా. ఇప్పుడు డాక్యుమెంట్ 10లో ఈ మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్ అనే డేటాని సేవ్ యాజ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ అంటే ఇప్పుడు ఫైల్ బటన్ ఓపెన్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు నచ్చిన దాంట్లో దీన్ని సేవ్ చేసుకోండి. నేను పిక్చర్స్లోకి వెళ్ళి దానికి టైటిల్ ఇచ్చేస్తున్నాను. మీరు అదేవిధంగా ఆ డాక్యుమెంట్కి ఒక పేరు ఇవ్వండి. నేను టైటిల్ వచ్చి మమ్ము2 అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మమ్ము2 అని ఇచ్చి నేను సేవ్ చేస్తున్నాను ఈ ఫైల్ని. ఇప్పుడు సేవ్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఒకసారి చూడండి పైన టైటిల్లో మమ్ము2 అనే డాక్యుమెంట్ క్రియేట్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, దీన్ని సేవ్ చేసాం. ఇప్పుడు సేవ్ అంటే ఏంటంటే ఈ మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్లో ఇంకొంచెం డేటాని యాడ్ చేయడం. ఇప్పుడు మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్లో నేను మమ్ము ఛానల్ని లైక్ చేయండి అని ఇస్తున్నాను సమ్ డేటా. వ్యూవర్స్ మీరంతా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అదే పార్ట్ 1 వీడియో కూడా పూర్తిగా చూడండి, దాని తర్వాత పార్ట్ 2 చూడండి. ఇప్పుడు నేను మమ్ము ఛానల్ లైక్ చేయండి అని ఇచ్చాను చూడండి. ఇప్పుడు మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్లో కొంచెం డేటాని మమ్ము ఛానల్ లైక్ చేయండి అని సమ్ డేటా ఇచ్చి ఈ మమ్ము అనే డాక్యుమెంట్లో దీన్ని క్రియేట్ చేస్తున్నాను, అంటే దీనిలో సేవ్ చేస్తున్నాను. ఈ సేవ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ మమ్ము2లో ఈ డేటా మనకి సేవ్ అవ్వాలి, మమ్ము ఛానల్ లైక్ చేయండి అని. ఇప్పుడు ఫైల్ బటన్ ఓపెన్ చేయండి. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, ఆ సేవ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయగానే మనకి ఈ డేటా అయితే మమ్ము2 అనే డాక్యుమెంట్లో మమ్ము ఛానల్ని లైక్ చేయండి అనే సమ్ డేటా అయితే యాడ్ అయిపోయింది. చూసారా, దీనికోసం మనం Ctrl+S షార్ట్కట్ కీబోర్డ్లో Ctrl+Sని క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఈ విధంగా సేవ్ చేయవచ్చు. ఓకేనా వ్యూవర్స్, మీకు బాగా అర్థమవుతుంది కదా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి మీకు అర్థం కాకపోతే. ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ని ఎలా తీసుకోవాలో చూడండి ఒకసారి. న్యూ డాక్యుమెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఫైల్ బటన్కి వెళ్దాం. మళ్ళీ ఒకసారి ఫైల్ ఆప్షన్కి వెళ్ళి దాన్ని క్లిక్ చేయడం వల్ల మనకు మిడిల్ చూడండి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుందా మీకు. న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి ఈ విధంగా అయితే ఫైల్ అవుతుంది. ఇక్కడ మనం బ్లాక్ డాక్యుమెంట్ తీసుకుందాం. దాన్ని తీసుకొని ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి డాక్యుమెంట్ 11 అని కొత్త డాక్యుమెంట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. చూసారా, ఇదే విధంగా మనం న్యూ డాక్యుమెంట్ తీసుకోవడానికి కీబోర్డ్లో షార్ట్కట్ Ctrl+N క్లిక్ చేయడం ద్వారా కూడా మనం కొత్త డాక్యుమెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను Ctrl+N క్లిక్ చేయడం కానీ ఇక్కడ చూడండి కొత్త డాక్యుమెంట్ వచ్చింది, డాక్యుమెంట్ 12 అని వచ్చింది. చూసారా, ఈ విధంగా కీబోర్డ్లో మనం Ctrl+N క్లిక్ చేస్తాను. అదేవిధంగా మీరు ఈ డాక్యుమెంట్లో ఏదైనా రెజ్యూమ్ని తయారు చేయాలి, అదేవిధంగా బయోడేటా ఫామ్ని తయారు చేయాలి. అలాంటప్పుడు మీకు ఆ మోడల్ పేపర్ మీకు తెలియకపోతే దీంట్లో మనకి ప్రతి ఒక్క MS వర్డ్లో కొన్ని టెంప్లెట్స్ ఉంటాయన్నమాట. అది ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ న్యూ ఆప్షన్కి వెళ్దాం. దాంట్లో వెళ్ళగానే ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ మీద డిస్ప్లే మీద ఈ డిస్ప్లే అవి మొత్తం మోడల్స్ అనమాట, ఫైల్ మోడల్స్ ఇవి. ఇప్పుడు శాంపిల్ టెంప్లెట్స్లోకి వెళ్తున్నాను. దాంట్లోకి వెళ్ళగానే కొన్ని బయోడేటా ఫామ్స్ మోడల్స్ మనకు వస్తున్నాయి అన్నమాట. చూడండి ఇక్కడ రెజ్యూమ్స్, లెటర్స్, బయోడేటా ఫామ్స్ ఈ విధంగా వస్తలా. మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ని మీరు చూస్ చేసుకోండి. నేనైతే ఒక మోడల్ తీసుకొని క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే ఒక మోడల్ వచ్చిందనమాట. ఇప్పుడు మీకు కావాల్సిన డేటాని ఈ మోడల్ మీరు ఇచ్చేయడమే. ఇప్పుడు కీబోర్డ్లోకి వెళ్ళి బ్యాక్ పేస్ట్ బటన్ని క్లిక్ చేయడం వల్ల ఈ డేటా మొత్తం మీకు పోతుంది. దాన్ని మొత్తం చెడిపేసి మీకు ఏ డేటా కావాలో ఆ డేటా ఆ మోడల్ పేపర్లో ఇచ్చేసుకోండి. వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ రిపీట్ చేయండి. ఈ విధంగా అయితే మనం డేటా ఇచ్చేసి ఈ ఫైల్ని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నేను ఈ విధంగా సగం డేటా ఇస్తాను, అదేవిధంగా దీన్ని సేవ్ చేసుకుంటాను. మీరు అలా చేసుకోండి. అదేవిధంగా సెకండ్ టైం వచ్చి ఏంటంటే మళ్ళీ ఇంకో కొత్త డాక్యుమెంట్ తీసుకుందాం. ఇప్పుడు సేవ్ యాజ్ అంటే ఫస్ట్లో చెప్పాం కదా, అది సేవ్ యాజ్ ఒకటేనా అంటే సేవ్ యాజ్ ఒకటి కాదు. సేవ్ వేరు, సేవ్ యాజ్ వేరు. డిఫరెంట్ ఉందా అంటే కంపల్సరీగా డిఫరెంట్ ఉంటుంది. సేవ్కి సేవ్ యాజ్కి చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు చూడండి సేవ్ యాజ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సేవ్ యాజ్ అనేది ఇక్కడ డాక్యుమెంట్ 14 అని కనిపిస్తుంది మీకు పైన. ఆ డాక్యుమెంట్ 4లో సేవ్ యాజ్ అనే డేటాని నేను ఇచ్చాను అనమాట. ఇది డాక్యుమెంట్ 14 అనమాట. 41లో సేవ్ యాజ్ అనే డేటా ఉంది. ఇప్పుడు ఈ సేవ్ యాజ్ అనే డేటాని నేను సేవ్ యాజ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ అంటే మళ్ళీ సేవ్ యాజ్లోకి వెళ్ళి ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వగానే ఆ ఫైల్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక టైటిల్ ఇచ్చి ఒక డాక్యుమెంట్గా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని డాక్యుమెంట్ 14 అని ఇచ్చేసి నేను క్రియేట్ చేస్తున్నాను. అదే దీన్ని సేవ్ చేయగానే ఇక్కడ చూడండి నాకు డాక్యుమెంట్ 14 అని వచ్చింది. దీన్ని సేవ్ యాజ్ అంటాడు. సేవ్ యాజ్ అంటే ఒక డాక్యుమెంట్ని టైటిల్ ఇచ్చి మనం క్రియేట్ చేసుకోవడాన్ని సేవ్ యాజ్ అనే ఆప్షన్ని ఉపయోగిస్తాం అనమాట. చూసారా, డాక్యుమెంట్ 14 అని వస్తుంది.
ఇప్పుడు సేవ్ అంటే దానికి డిఫరెంట్ ఉంది. దానికి కూడా ఇప్పుడు సేవ్ యాస్లో అదే 14 డాక్యుమెంట్లు సేవ్ యాస్లో కొంచెం డేటా ఇస్తాను. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 8 9 ఇచ్చాను డేటా కొంచెం. ఇప్పుడు దీన్ని సేవ్ యాజ్ చేస్తున్నాను. అంటే ఈ డాక్యుమెంట్ 14లో దీన్ని సేవ్ చేస్తున్నాను. దీనికి కంట్రోల్ షార్ట్ కింద చెప్పాను కూడా కంట్రోల్ ఎస్ అనమాట. ఇప్పుడు ఫైల్కి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేయగానే చూడండి ఇక్కడ డాక్యుమెంట్ 14లో మనకి సేవ్ యాజ్ అని ఇందాక. ఇప్పుడు నేను ఇచ్చాను చూడండి ఇక్కడ ఉదాహరణ 1 2 3 4 అని ఆ డేటా వచ్చింది చూడండి. వచ్చిందా? దీన్ని సేవ్ అంటారు. ఓకేనా? దీన్ని సేవ్ అంటారు. ఇప్పుడు మళ్ళీ సేవ్ యాజ్కి ఇంకో డిఫరెంట్ కూడా ఉంది. ఇదే డేటాని మనం ఈ ఫైల్లో కాకుండా కొత్త ఫైల్గా ఓపెన్ కావాలంటే మళ్ళీ దీన్ని సేవ్ యాజ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ చేసుకుంటే ఈ డేటా ఇలాంటి డేటానే ఇంకోటి వచ్చింది అనమాట. ఇంకో ఫైల్ ఓపెన్ అయింది. ఇప్పుడు సేవ్ యాజ్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ యాజ్ చేయగానే చూడండి ఇప్పుడు ఈ డాక్యుమెంట్కి ఇంకోటి ఇస్తున్నాను. ఇక్కడ 2 అని ఇస్తున్నాను చూడండి. 2 అని ఇచ్చేసాను ఆంగ్లంలో. ఇప్పుడు దానికి సేవ్ చేస్తున్నాను. దానికి సేవ్ చేయగానే ఇదే డేటా ఇంకో ఫైల్ ఓపెన్ అయింది. మనం చూడండి ఇక్కడ 2 అనే ఫైల్ కొత్త డాక్యుమెంట్ అయితే మనకు క్రియేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఫైల్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి మీరు కంట్రోల్ ఓని ఓపెన్ చేయడం కూడా డాక్యుమెంట్లు అయితే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం 49 డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే ఫస్ట్ వచ్చింది చూడండి సేవ్ యాజ్ అదనమాట. ఆ డాక్యుమెంట్లో మనం సేవ్ చేసాం కొంచెం డేటాని. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తాను డాక్యుమెంట్ని. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి 2 అనే ఫైల్ కూడా ఉంది. అంటే 14 ఉంది, 2 ఉంది. 2 డాక్యుమెంట్లు ఉన్నాయన్నమాట.